తాజా అంశాన్ని చూస్తున్నాం. విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్ లో గోరంట్ల మాధవ్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ఏ కేసులో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదైంది? ఎన్ని గంటలకు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది? పవిత్ర, ఈ రోజు గోరంట్ల మాధవ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోలీసుల వద్ద విచారణకు హాజరు కానున్నారు. 11 గంటలకు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో జరిగినటువంటి మైనర్ బాలిక పైన అత్యాచారం కేసులో బాధితుల వివరాలు వెల్లడించారని, అది ప్రెస్ మీట్ పెట్టి మరి వెల్లడించడం అనేది ఒక ప్రజాప్రతినిధి చట్ట విరుద్ధంగా వ్యవహరించడం సరికాదు. దీనిపైన పోక్సో యాక్ట్ ప్రకారంగా ఆ సెక్షన్ల తోటి చర్య తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి అని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గతంలో నవంబర్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విజయవాడ సిపి ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అనంతపురం వెళ్లి ఆయన స్వగృహంలో నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరు కావాలని తెలిపారు. అయితే నిన్న 11:30 గంటల ప్రాంతంలో అనంతపురం నుంచి బయలుదేరినటువంటి ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యం అవుతున్న కారణంగా నేను 6వ తారీఖు అంటే ఈ రోజు విచారణకు హాజరవుతానని సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిన్న రాత్రే విజయవాడకు చేరుకున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. ఈ రోజు ఇచ్చిన దాని ప్రకారం అయితే సుమారుగా 11 గంటల ప్రాంతంలో వచ్చే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఇందులో నిబంధనల ప్రకారం సాధారణంగా మైనర్ బాలికల పైన అత్యాచారం కేసుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అసలు బాధితురాలి వివరాలు ఒక్కటే కాదు, బాధితురాలకి సంబంధించిన ఏ వివరాలైనా కుటుంబ సభ్యులు, అదే విధంగా అసలు ఆ ప్రాంతానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించకూడదని నిబంధనలు చెప్తూ ఉన్నాయి. మైనర్లు మాత్రమే కాదు, మేజర్ల సంబంధించి లైంగిక దాడిలో కూడా ఆ విధంగా చేయటం అనేది బహిర్గతం చేయటం సరికాదు అనేటువంటిది తెలిపారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా గోరంట్ల మాధవ్ చెప్పటం పైన దీని మీద మీరు ఎందుకు ఆ విధంగా పత్రికా సమావేశంలో చెప్పారనే విషయాలను పూర్తిగా ఈ రోజు విచారణలో అడిగే అవకాశం ఉంది. అంటే ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి, ఆ ప్రెస్ మీట్ ఎవరు పెట్టమన్నారు, ఎందుకు పెట్టారు, వివరాలు ఎందుకు వెల్లడించారు అనేటువంటి విషయాలు ఇందులో రాబట్టే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఈ రోజు విచారణ మామూలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎప్పుడు వస్తారు అనేటువంటి సమయం అయితే ఇంకా ఖచ్చితంగా మనకి తెలియనప్పటికీ 11 గంటలకి రావాలనేటువంటిది అయితే మనకి పోలీసులు చెప్తూ ఉన్నారు. ధన్యవాదాలు జయప్రకాష్.